జ్ఞానమును ఎదుర్కోమన్నాడు. నువ్వు కష్టపడి ఎంతో కఠినంగా ఉపవాసం చేసి నిలబడ్డావు. ఆ ఉపవాసం నువ్వు ఎదుగుతున్న జ్ఞానాన్ని ఎదుగు, సంపద అదే పడుతుంది. జ్ఞానాన్ని అడుగు, సంపద అదే పడుతుంది. జ్ఞానాన్ని అడుగు, తెలివినిస్తాడు, నడకనిస్తాడు, నీకు తెలియనివన్నీ తెలియపరుస్తాడు. అందుకే ఇక్కడ దావీదు జ్ఞానాన్ని అడిగాడు. సామెత జ్ఞానంలో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ సామెతలో సొలొమోను కూడా జ్ఞానాన్ని అడిగాడు. మరి జ్ఞానమును ఎదుర్కొన్నవాడు సంపద కలిగి ఉన్నాడు, మరి బుద్ధిమంతుడై ఉన్నాడు, అనేక మందిని పోషించేవాడై కూడా ఉన్నాడు. అతనే కాదు కానీ అతని యందు అనేక జనగములు దేవుడు అతని చేతికి అప్పచెబుతున్నాడు. జ్ఞానవంతులకి తల్లిదండ్రులకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, 4 బిడ్డల్లోని ఒకరికే తాళనిస్తారు. ఎవరికిస్తారు? అమ్మ నాకు లేకపోయినా పర్లేదే, తమ్ముడు కుంటే చాలు. అమ్మ నా లేకపోయినా అన్నీ కుంటే చాలు, నీకు లేదు కదా, నువ్వు తీసుకో, ఏం కాదు అంటాడు. సరిపెట్టుకున్నాడు, తను పోగేసుకున్నాడు కాదు, తను సరిపెట్టుకున్నాడు. కనుక నా బిడ్డ అందరినీ చూస్తారు కాబట్టి తల్లైనా తండ్రైనా కాలం చెవి ఎవరికి ఇస్తుంది? అలా ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఇస్తారు. జీవంగల దేవుడు, మరి ఆయన ఈ భూమి మీద తన కుమారుని పంపించిన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఉపమానం బోధించినప్పుడు కూడా నమ్మకం కలిగి మీరు ఉండండి. 5 ఇచ్చేవాడు 5కి 10 చేసుకున్నాడు, 4కి 8 చేసుకున్నాడు. ఒకటి ఇచ్చినాడు ఏం చేశాడు? భూముల పడ్డాడు. భలే నా దాసుడు అన్నాడు, ఇతను భలే నా దాసుడు అన్నాడు. ఒకటి ఇచ్చిన వాడు చూసి అన్నాడు, నువ్వయ్యా కోపిస్తూ కదా, ఉగ్రుడు అని భయం వేసి వచ్చేసరికి నేను హెచ్చరించబడలేకపోతే భయం వేసి నేను భూములో పడ్డానన్నాడు. నేను అంత కోపిస్తున్నా, సరే అన్నాడు. అది తీసేసుకున్నాడు. 5కి 10 చేసుకున్నా, 6కి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీవెన వచ్చుతున్నప్పుడు కూడా మా ప్రవర్తన గురించే దేవుడు చెప్తున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. హల్లెలూయా.